పచ్చి నిజాలు చెప్పే భారత్ ఎన్బిటీవీకి స్వాగతం. నేను జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చూస్తే విషయం ఏంటనేది అర్థమవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం. మీకు 10 మందికి షేర్ చేయగల సామర్థ్యం ఉన్న విషయం. భారతదేశంలో సుమారుగా 148 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మీ అందరూ తెలుసు ఆ విషయం. అయితే ఇవాళ భారతదేశంలో రేషన్ కార్డు లేని వారంటే చాలా చులకన. మిడిల్ క్లాసు, లో క్లాసు, హయ్యర్ క్లాసు ఇలాగా వర్గీకరణలు చేసి ఒకప్పుడు గులాబీ రంగు రేషన్ కార్డులు ఉండేవి. హై క్లాసు కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ, లో క్లాస్ వాళ్ళకి తెల్ల రేషన్ కార్డులు ఉండేవి. ఇప్పుడు మిగతా వాళ్ళకి రేషన్ కార్డులే లేవు, కానీ లో క్లాసు వారికి మాత్రం రేషన్ కార్డులు ఉన్నవి. ఎందుకంటే హై క్లాస్ వాళ్ళకి రేషన్ కార్డులు ఎటువంటి రేషన్ సప్లై చేయరు. ఓన్లీ నామకావాస్తికే రేషన్ కార్డు. ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చి అది కూడా తీసేసింది. ఓకే, అసలు విషయంలోకి వెళ్దాం. ఆధార్ కార్డు లింక్ అవ్వాలా రేషన్ కార్డుతో, ఫోన్ నెంబరు లింక్ అవ్వాలా, ఇవన్నీ సింక్రనైజ్ అవ్వాలా. అవ్వలేదనుకో మీకేం నష్టం లేదు. అంతేగా, మీకేం నష్టం లేదు. కాకపోతే మీ రేషన్ కార్డు పోతుంది. ఇప్పుడు వరకు దరిదాపుగా 20 కోట్ల చిల్లర డిజిటలైజేషన్ చేశారు. అంటే ఎక్కడైనా సరే మీ రేషన్ కార్డు తీసుకొని ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా సరే మీరు అక్కడ రేషన్ పొందొచ్చు. సహజంగా రేషన్ కార్డు ఒక ఏరియాలో ఉంటే ఆ ఏరియాకే చెందుతుంది. విజయవాడలో ఉంటే గుంటూరులో రేషన్ తీసుకునే కుదరదు, గుంటూరులో ఉంటే తెనాలిలో రేషన్ తీసుకునే కుదరదు. ఎక్కడ రేషన్ కార్డు అక్కడ వరకే చలామణి అవుతుంది. అయితే కేంద్రం ఒక అడుగు ముందుకేసి మన అందరూ కూడా సంచాలకులు మనకి ఎక్కువ మంది ఉన్నారని, కార్మికులు కాబట్టి వారు ఉద్యోగాలు నిత్యం అటు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఉంటారు కాబట్టి వారు ఎక్కడుంటే అక్కడ రేషన్ కార్డు పొందేటట్టుగా, లేదా రేషన్ పొందితే వారికి సకల సౌఖ్యాలు కలుగుతాయి కాబట్టి ఆ సౌకర్యాన్ని కల్పిద్దామని చెప్పి డిజిటలైజేషన్ చేసింది. మొత్తం డిజిటలైజేషన్ చేయాలని చూస్తున్నారు, కానీ ఇప్పుడు వరకు 20 కోట్లు పై చిలుకు చేశారు. మొత్తం ఉన్నవి 80 కోట్ల 60 లక్షలు దేశంలో ఉన్నవి. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈ 80 కోట్ల 60 లక్షల కార్డులను మీకు మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి సర్వేలు చేస్తుంటే మీరు సర్వేలో సరైన సమాధానం చెప్పని ఎడల మీ కార్డు తొలగించబడుతుంది. దరిదాపుగా 5 కోట్ల కార్డులు తొలగించేసింది కేంద్రం. ఎందుకయ్యా అంటే కేంద్రం ఎంతో విలువ గల ఆలోచనలు చేసి సరుకులు ఇచ్చే సంఘం బియ్యం ఉచితంగా నయా పైసా తీసుకోకుండా ఉచితంగా బియ్యం ఇస్తుంటే ఆ బియ్యం మీరు తినకుండా అంగడిలో అమ్ముకుంటున్నారట. పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని దాన్ని ఎవరో ప్రపంచం చూడట్లేదు అనుకుంటుందంట. అలాగే మేము కార్డులతో రైసులు తీసుకొని మేము అమ్మిన రైసు మీకు తెలియదు కదా, మేము అమ్ముకున్నామో తిన్నామో అనుకుంటే అది మీ పొరపాటే. పిల్లి కళ్ళు మూసుకుంది, ప్రపంచం అంతా కళ్ళు తెరిచే ఉన్నాయి. మీరు వ్యాపారం చేస్తున్నారు, మీ రైసుని మీరు అమ్మేస్తున్నారు, మీరు అనుకుంటున్నారు మేము ఒక్కరమే కదా అమ్ముతున్నారు, మీకు మేము ప్రపంచాన్ని మూసేసామని. కాదు, వాళ్ళు ప్రపంచం ఎప్పుడో తెలిసామంటే నిన్ను ఎంక్వైరీ నువ్వు అమ్మిన వాళ్ళు నేను ఎంక్వైరీ చేశారు. ఎవరు ఇచ్చారా అంటే ఆ తెల్ల బిల్డింగ్లో ఇచ్చారు, ఆ ఎర్ర బిల్డింగ్లో ఇచ్చారు, ఆ ఎర్ర బిల్డింగ్లో ఎవరు ఉంటారు, పలానా శకుంతల ఉంటుంది, పలానా అచ్చం ఉంటుంది,
పలానా సుబ్బమ్మ ఉంటుంది అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఆ తెలియడం వల్ల ఆ కార్డులు ఆటోమేటిక్గా రద్దు అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీ విలువైన కా రేషన్ని ప్రభుత్వం చౌక ధరలో అనేకమైన తీసుకొస్తుంది. గోధుమ పిండి, వరిపిండి, అలాగే మన జొన్న పిండి, కందిపప్పు, పంచదార, పామాయిలు, ఇంకా అలా చాలా ఉన్నాయి లిస్ట్ చదవాలంటే. చింతపండు, ఉల్లిపాయలు కూడా ఇచ్చింది ఒకప్పుడు. కాబట్టి మీరు అందరూ కూడా మీ విలువైన రేషన్ కార్డులు మీరు కాపాడుకోవాలంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పిన ఎమ్మటే మీరు సర్వే చేయించుకొని మీరు ఏరియాకి వచ్చిన సచివాలయం సిబ్బందితో మీరు సరిగ్గా సమాధానం చెప్పి మీ ఏళ్ళు ముద్రలు అవన్నీ వేసుకొని మీరు సరిగ్గా చెప్పకపోతే మీ కార్డు రద్దు అయిపోతుంది. అర్థమైందా? చాలామందికి మేము ఏం చేస్తున్నామో తెలియదులే, రేషను 3 నెలలు కంటిన్యూగా తీసుకోకపోతే ఆటోమేటిక్గా రద్దు అయిపోద్ది మీ కార్డు. మీకు ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారో లేదో తెలీదు. మీరు సివిల్ సప్లైస్లో మీ కార్డు రద్దు అయిపోతే సివిల్ సప్లైస్ ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర. మీరు అక్కడికి వెళ్ళి నా కార్డులో రేషన్ రావట్లేదు, నా కార్డు రద్దయింది అంటున్నారు, ఎందుకు రద్దయింది ఏంటి అని అడిగి మళ్ళీ మీరు కార్డుని పెట్టుకోవచ్చును. మీ ఆధారు మీ అన్ని ఇన్ఫర్మేషన్లు కరెక్ట్గా ఉంటే మీరు మళ్ళా రేషన్ కార్డుని పెట్టుకోవచ్చు. రేషన్ కార్డు ఉంటే మీరు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు అని, ఫలానా ఇంట్లో ఉంటున్నారు, ఫలానా కుటుంబానికి చెందిన వారు అని ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. రేషన్ కార్డు లేకపోతే మీకు ఆ గుర్తింపు ఉండదు. మీ భర్త ఎవరో, మీ భార్య ఎవరో, మీ పిల్లలు ఎవరు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, మీకు ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ గుర్తింపు కావాలి అనుకుంటే మీరు రేషన్ కార్డుని కాపాడుకోవాలి. లేదంటే మీ రేషన్ కార్డు చేత ద్వారా నీళ్ళల్లో పడేసుకున్నట్టు అయిపోతుంది. నీళ్ళల్లో పడిన కార్డు ఎందుకు పనికిరాదు, తడిసిపోతుంది. అదే టైపులో ఈవేళ మీరు ఆ రేషన్ కార్డుని మీరు సరైన ఇన్ఫర్మేషన్ సరిగ్గా వాడుకోకపోతే అది మీకు పనికిరాకంట మీ చేతులారా మీరే రేషన్ కార్డుని చెడగొట్టుకున్న అవుతారు. మీరు 2 సార్లు చూస్తారు, 3వసారి మీకు ఆ రేషన్ కార్డు మీ పేరు మీద పెడితే రేషన్ కార్డు రాదు. అన్ని రకాల పథకాలు కూడా రేషన్ కార్డు ద్వారా వస్తున్నాయి. గ్యాస్ సిలిండర్లు కానీ, రకరకాల పెన్షన్లు కానీ, అంతేకాకుండా మీకు మీ అమ్మఒడి అవన్నీ ఉన్నాయి కదా, ఆ పెన్షన్లు 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకి పెన్షన్లు, ఇవన్నీ కూడా రేషన్ కార్డు ద్వారానే వస్తాయి. మరి ఇంకా పల్లెటూర్లకు వెళ్తే ఫార్మర్స్కి రైతాంగంలో వాళ్ళకి రైతులు వాళ్ళ పొలాలకి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషను ఆ ఆధార్ కార్డులో ఉంటుంది. వాళ్ళు ఏ కేటగిరీ ఉన్నారు, ఎస్సీలా, బీసీలా, అన్నీ కూడా దాని కేటగిరీ